ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతుంది. మార్చి నెల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందుగానే అంచనా వేసినట్లుగానే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే 40 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ఏసీలు ఆన్ చేయడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. మరొక వైపు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మరొక వైపు వానలు కూడా కురుస్తున్నాయి. పగటివేళ ఎండలు, సాయంత్రానికి వానలు కురుస్తుండటంతో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉక్కపోత, సెగగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు పిడుగులతో కూడిన వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పగటివేళ 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక పగటివేళ ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పింది. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు ఇప్పుడు నమోదవుతున్న దానికంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేరకు గాలులు వీస్తాయని చెబుతున్నారు. తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని, వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.